హాయ్. గవర్నమెంట్ ఎస్సీస్లో 9% ఎస్సీ మాదిగాస్కి, 5% ఎస్సీ మాల ఎక్సెట్రాకి రిజర్వేషన్ తీసుకొచ్చారు కదా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్. అయితే ఎంత దుర్మార్గం అంటే ఈ తెలంగాణలో మాలోళ్ళ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ మాల బాయ్స్ని చంపేయడము, ఏదో లవ్ చేసిందని చెప్పేసి వాడికేం కర్మ పట్టింది, వాడెంబడి అమ్మాయిలు పడితే అమ్మాయిలు ట్రాప్ చేసి అది చేయడము, తర్వాత నటించడము, చంపిపియడము నల్గొండలో జరిగింది కదా. సో ఇట్లా అన్యాయంగా మా క్యాస్ట్ బాయ్స్ని చంపేయడము, ఇవన్నీ చేయడము గవర్నమెంట్ ఏం లేదు, జస్ట్ అంటే ఆడియన్స్ రోల్ ప్లే చేస్తుంది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అయినా ఉందని, గతంలో బీఆర్ఎస్ కానీ. సో చాలా బాధగా ఉంది అసలు. ఉమెన్ గర్ల్స్కి అయితే మాకు ఎంత ఇప్పుడు ఫాదర్ చనిపోయి మేము ఎంతో ఇబ్బందిలో ఉన్నాను. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నన్ను చాలా ఘోరంగా కాన్స్టిట్యూషన్ అగేన్స్ట్గా హరాస్ చేస్తుంటే ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీస్ వాళ్ళని ప్రొఫెసర్స్ అనడం కూడా ఆ ప్రొఫెషన్కి ఇన్సల్ట్. పిచ్చి వాళ్ళకి జాబ్స్ ఇచ్చి వాళ్ళు మమ్మల్ని హరాస్ చేయడము ఇదంతా నడిచింది. అంటే మేము ఎందుకు చదువుకున్నాం మేము? తమాషా అయిపోయిందా? అంటే ఆ క్వశ్చన్ చేసేమో సెంట్రల్లో ఒక పక్క బీజేపీ వాళ్ళు బీజేపీ టార్గెట్ చేసి మమ్మల్ని చంపడము, ఓ పక్క స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేయడం. చాలా ఘోరంగా ఉన్నారు కదా. అక్కడ ఒక్క పొలిటీషియన్ కూడా హానెస్ట్గా లేడు. ఆడు ఓసీ కానివ్వండి, వాళ్ళు బీసీ అవనివ్వండి, ఇట్లా హానెస్ట్గా లేని బతుకులే దేనికి, ఎవరి కోసం? మీరు చనిపోయేటప్పుడు ఏమన్నా థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ మీ నెత్తి మీద పెట్టుకొని మీ చచ్చంగా ఎక్కడికైతే వెళ్తారో అక్కడికి తీసుకెళ్తున్నారా? లేదు కదా. ఎందుకు మా లైఫ్తో ఆడుకుంటున్నారు? మాకెందుకు సపోర్ట్ చేయరు? అంటే మీకు గవర్నమెంట్ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తుంది మీరు. సో వీఆర్ నాట్ ఎంజాయింగ్ గవర్నమెంట్ ఫ్రూట్స్, కాన్స్టిట్యూషన్ ఫ్రూట్స్ వీఆర్ నాట్ ఎంజాయింగ్. కాన్స్టిట్యూషన్ ఫ్రూట్స్ యూఆర్ ఎంజాయింగ్. ఓసీ బీసీలు, ఎస్సీ మాల అసలు ఎవరు ఎంజాయ్ చేయట్లేదు. మాకే అన్యాయం చేస్తున్నారు. మావే తింటున్నారు మీరు. మా పేరు చెప్పుకొని మావే తింటున్నారు. దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలను ఆశీర్వదించును గాక. ఎందుకంటే ఈరోజుతో అయిపోదు కదా. ఈరోజు తండ్రి చేసిన పుణ్యము రేపు బిడ్డలు అనుభవిస్తారని చెప్తారు కదా. కాన్స్టిట్యూషన్కి అగేన్స్ట్గా పనిచేసి ఏం సాధిస్తారు మీరు? మాకు అన్యాయం చేసి మా నోటి దగ్గర అన్నంతో చీప్ ట్రిక్స్ ప్లే చేసి మరి మీకు అది మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి.